ఏంటి నీకు ఇష్టం లేదు కాబట్టి అంజలిని బయటికి తెరవేస్తావా? అదేమిటి నాన్న, తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కన్నతల్లిగా అమ్మకు ఆ మాత్రం బాధ ఉండదా? మనసులో అక్కసుని పైకి అనుకుంటోంది, అయినా అనుకున్నట్లు చేసేస్తోందా ఏంటి? దానికి ఇప్పుడు బంగ్లా ఎందుకు? షటప్. ఈ విషయంలో నేను విజయ్తో మాట్లాడాలి. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా విజయ్, మా రత్న ప్రవర్తనకి నేను క్షమాపణ అడుగుతున్నాను. అలాగే నువ్వు ఎలాంటి వరీస్ టెన్షన్స్ పెట్టుకోకుండా పండంటి బిడ్డను మాకు అందించాలని ఆశపడుతున్నానమ్మా. ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, ఈరోజే కాదు, ఇంకెప్పుడు వెళ్ళను. చంద్ర. అవునన్నయ్య, నాకు ఈ ఆస్తుల మీద అంతస్తుల మీద ఎలాంటి ఆశలు లేవని. అదే మీ అన్నయ్య నుంచి విడిగా వెళ్ళిపోవడానికి నువ్వు ఒప్పుకున్నావా? ఒక్క నిమిషం, నేను విడిగా వెళ్ళిపోవడానికి ఒప్పుకోలేదు. విజయ్కి స్థలం మార్పు కోసం ఒప్పుకున్నాను. అది మా అన్నయ్య బలవంతం మీద మాత్రమే. ఓకే 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 మిస్టర్ చంద్ర, మీ ఉద్దేశం చాలా మంచిదే, కాదన్నా. కానీ దానివల్ల నష్టపోయేది మీరే. మీకు దక్కిన మీ తండ్రి గంగాధరం గారి ప్రాపర్టీ కొన్ని కండిషన్స్ కారణంగా విడదీయటం కుదరదు. రేపు మొత్తం ఆస్తులు మీ అన్న కృష్ణకాంత్ ఒక్కడే అనుభవించే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఉన్న లిటిగేషన్ జాగ్రత్తగా గమనించి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిదనిపిస్తుంది. రామచంద్రం గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మా అన్నయ్య స్వార్థపడేనా మీ ఉద్దేశం? మాలో మా గొడవలు పెట్టాలని ఎందుకు చూస్తున్నారు? హౌ డేర్ యూ? కూల్ డౌన్ చంద్ర. నేను అన్నమాట పూర్తిగా వినరే. నేనన్న ఆ ప్రమాదం మీ అన్నగారి దగ్గర నుంచి వస్తున్నాను లేదే. మేబీ సిద్ధు నుంచి కానీ రత్న గారి వైపు నుంచి కానీ ముందు వచ్చే ప్రమాదం ఉందని అంతే. నేను చెప్పాల్సింది చెప్పాను, వింటే వినండి, లేకపోతే లేదు. దట్స్ ఆల్. చూడండి చంద్ర, మీ ఫ్యామిలీ లాయర్గా మీ అందరి క్షేమం కోరటం నా విధి. వస్తా. అగ్గిపుల్ల గీశాను, మంట ఎంత పెద్దగా రగులుతుందో చూడాలి. అనుకున్నట్లు జరిగితే అన్నదమ్ముల మధ్య గొడవలు ఖాయం. ఏం జరిగినా నాకే లాభం. ఎస్. అంజలి ప్లీజ్ కుట్టవా? నేనేం కుట్టను. అవును, ఆ బటన్ నిన్న బాగానే ఉంది, ఇంత సడన్ గా ఎలా ఊడిపోయింది? అంటే మీరే కావాలని ఊడిపికేసుంటారు. మీ వేషాలు నా దగ్గర కాదు. రామరామ, నేను అలాంటి వాణ్ణి కాదు. ఈ ఒక్కసారికి కుట్టే. మీ వేషాలు నాకు తెలుసులే, నేను కుట్టనంటే కుట్టను. అయితే నా కోపం వచ్చింది. వస్తే ఈ షర్ట్ తీసేసి ఇంకో షర్ట్ వేసుకోండి. అదేంటి బాబు, మీకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళండి. సరే, సాయంత్రం చెప్తాను సంగతి. చెప్తారులే కానీ వెళ్ళండి, వెళ్ళి వేరే షర్ట్ వేసుకోండి. ఎంత చిత్రం. చిత్రం ఏంటే? మరి కాదా, ఊరూరంతా అయ్యగారు మాట వింటాది. అయ్యగారేమో మీరు ఏం చెప్తే అది చేస్తారు. చిత్రం కాదా? నీ మొహం. పెళ్ళైతే ఇదంతా నీకు కూడా తెలుస్తుంది. లేదమ్మా, మీ దగ్గర ఏదో మంత్రం ఉంది, అందుకే అయ్యగారు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. నిజమే, ఆయన నేను నన్ను ఆయన ప్రేమ మంత్రంతో కట్టిపడేసుకున్నాం. అందుకే ఓ జీవితానికి సరిపడే తోడు నీడ అయిపోయాం. చూద్దాం పదా. ఎవరు కావాలి? మీ ఇద్దరిలో అంజలి అంటే ఎవరు? నేనే. మీరు? అమ్మా అంజలి, నేను మీకు మేలు చేయడానికి వచ్చాను. నన్ను మీ ఫ్రెండ్ పంపించారు. నాకు నీతో మాట్లాడటానికి కొంచెం టైం ఇస్తే ముఖ్యమైన విషయం చెప్తాను. చెప్పండి. ఈ అమ్మాయిని లోపలికి పోమనండి. లోపలికి వెళ్ళు. అమ్మా అంజలి, నీ లవర్ నీకు ఉత్తరం రాశాడమ్మా. పాపం నీ గురించి నిద్రాహారాలు మాని బాధపడుతుంటే నేనే ఈ ప్లాన్ చెప్పానమ్మా. అతను త్వరలో విడుదలవుతాడు, నువ్వేం కంగారు పడకు. మీరు పారిపోవటానికి నేను సహాయం చేస్తానమ్మా. ముందు ఈ ఉత్తరం తీసుకుని చదువుకో. నేను మళ్ళీ ఇంకోసారి వస్తానమ్మా, చదువుకోమ్మా.
మై డియర్ అంజలి, నేను రవిని మర్చిపోలేదని ఆశిస్తున్నాను. మనం మనసుని ఇచ్చిపుచ్చుకున్నాం, పెళ్లి చేసుకుని తనవులు ఇచ్చిపుచ్చుకుందామని కలలు కన్నాం. కానీ దురదృష్టం విధి మీ అమ్మ రాజీ రూపంలో వచ్చి మన ఇద్దరిని విడదీసింది. నన్ను జైలుకి, నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. శాడిస్ట్ రాజీ. అంతటితో ఊరుకోకుండా నీకు పెళ్లి కూడా చేసేసింది. ఇంతకీ ఎవరా అభాగ్యుడు? పాపం, నువ్వు అతనితో శాశ్వతంగా కాపురం చేస్తావని కలలు కంటున్నాడేమో. నేను జైలు నుండి బయటికి వచ్చేస్తే నాతో నువ్వు వచ్చేస్తావు కదా. ఆ పిచ్చి విధవకి ఆ విషయం తెలియక కలలు కంటున్నాడులే. సర్లే, మన రహస్యాలు వాడికి తెలియకపోతేనే బెటర్. నిన్ను నేను త్వరలో ఎత్తుకపోతాను. అదే శ్రీకృష్ణుడు రుక్మిణి ఎత్తుకపోయినట్టు. సరేనా? నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నీ పర్మనెంట్ ప్రియుడు రవి. ఎస్, యువర్ పర్మనెంట్ లవర్ రవి. బాయ్, టాటా, సీ యూ వెరీ సూన్. రెడీగా ఉండు. అంజలి, అంజలి చూసుకో, వేరే షర్ట్ వేసుకొచ్చానా? అంజలి, అంజలి, ఏమైంది అంజలి? నిన్నే ఏముందా కాగితంలో? చూస్తానండు. ఏమైంది అంజలి నీకు? ఎందుకు ఇలా చించేస్తున్నావు? అది చావు ఉత్తరం. మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య గారు చనిపోయారు, ఓ, అందుకే చించేశాను. సిల్లి. ఏదో పెద్ద ఆయన ఉంటాడు, కాలం తీరింది, చనిపోయి ఉంటాడు. అంత మాత్రానికి నువ్వు ఇలా వర్రీ అవటం కంట్రోల్ చేసుకో అంజలి. అంజలి, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. ఏమండి, వచ్చారా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు? మీరు సామాన్యులు కాదండి బాబు. అదే మాట. ఉన్నమాటే. నేను మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అబ్బా, అన్ని నాతోనే చెప్పించాలనా? ఆ విజయ్కి ఆ డాక్యుమెంట్స్ ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమని అర్థమైంది? ఆ చంద్రని విజయ్ని తెలివిగా బయటికి పంపిస్తే ఆ తర్వాత మెల్లగా ఈ ఆస్తిని మనం సొంతం చేసుకోవచ్చనేగా. అబ్బో, తెలివైన దానివే. నా మనసులో మాట ఇట్టే కనిపెట్టేశావులే. మరేమనుకుంటున్నారు? అయినా మీతో ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నాను, ఆ మాత్రం మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోలేనా? నిజమేలే, నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. అది ఒకప్పుడు మాట, ఇప్పుడు కాదు. అంటే వాళ్ళని బయటకు పంపడానికి కారణం ఆస్తులు కొట్టేద్దామని కాదు, మరి బాధ్యతలు తెలియని నీ నుంచి దూరంగా ఉంచుతామని. నాకు బాధ్యతలు తెలియవు, సరే ఒప్పుకుంటాను. దీనికి విజయ్కి బంగ్లా కొనివ్వడానికి సంబంధం ఏంటంట? విజయ్కి డెలివరీ అయ్యేంత వరకు ఆమె ప్రశాంతంగా ఉండాలి. అదీ కాక ఒక మనిషి తోడు కావాలి. అందుకే ఓ బంగ్లా కొని ఆ ఇంట్లో పని వాళ్ళని, ఒక నర్సును కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఈ 3 నెలలు వాళ్ళు విజయ్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. మీరు చెప్పేది నిజమా? విజయ్ డెలివరీ వరకు ఇంత ఆర్భాటం ఎందుకు చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? ఎందుకే ఉంది, విజయచంద్రలు సంతోషంగా ఉండాలని. అందుకింత ఖర్చు పెట్టాలా? మీ తృప్తి కోసం ఓ పెద్ద బిల్డింగ్ ని 3 నెలల రెంట్కి తీసుకోవచ్చుగా. అప్పుడు మీ ముచ్చట తీరుతుంది కదా. సలహాలు బాగానే ఇస్తున్నావు కానీ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నాకు ఏది ఎప్పుడు చేయాలో అప్పుడే ఆ పని చేయడం అలవాటని నీకు తెలుసు. మధ్యలో తలదొరచాలని ప్రయత్నించకు. సరే, పొద్దుపోయిన పడుకో.
సీతాలు నువ్వు ఇక ఇంటికి వెళ్ళొచ్చు. పర్లేదయ్యా, అమ్మగోరికి జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది కదా, ఈ పూటకి ఇక్కడే ఉంటాను. ఎందుకు, నేనున్నాను కదా. పైగా డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు, టాబ్లెట్లు కూడా ఇచ్చాడు కదా, నేను చూసుకుంటాలే. నువ్వు వెళ్ళు సీతాలు. పర్లేదయ్యా, ఇంటికి వెళ్ళడానికి నా మనసు ఒప్పటలేదు, ఇక్కడే ఉంటానులేండి. నీ ఇష్టం. అయ్యగారు, మీరు అన్నం తినలేదు. వద్దు, ఆకలిగా లేదు. అది కాదు అయ్యగారు, అమ్మగారిని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి భోజనం చేసిరండి. అంతగా ఆకలి అయితే నేను తింటాలే, నువ్వు వెళ్ళు. సరే బాబు, అమ్మగారికి ఏదైనా అవసరమైతే పిలవండి బాబు. సరేలే. ఆ. ఇవ్వండి, నేను నిజమే చెప్తున్నాను, మీరు నన్ను వదిలిపెట్టద్దు, మీరు నాకు తోడుండాలి. అంజలి, ప్రశాంతంగా పడుకో, నీకేం కాదు. మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు నాకు కావాలి, ఎప్పటికీ నన్ను వదిలిపెట్టద్దు. అంజలి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వే నా కంటి వెలుగు, నువ్వే నా ప్రాణం. నీ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టను. అంజలి, ఈ టాబ్లెట్ వేసుకో. నోరు తెరు. అది ఏం జరుగుతుంది? అన్నయ్య మారినట్లా కాదా? విజయ చెప్పినట్లు అన్నయ్య మారకపోతే, రామచంద్రం అన్నట్లు అన్నయ్య తన స్వార్థం తను చూసుకుంటే, అప్పుడు ఉపద్రవం ఎవరికి కష్టం కలుగుతుంది? మా తమ్ముడికి అండదండగా నిలబడి మా అభివృద్ధికి మూల కారణమైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అభివృద్ధికి కారణమైన మిమ్మల్ని ఇలా సత్కరించుకోవడం నా కనీస బాధ్యత. మీకు ఇళ్ల పట్టాలు మహదానందంగా సమర్పిస్తాను. అంతేకాదు, ఇళ్ల నిర్మాణం కూడా మేమే భరిస్తాం. మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేనే పొరపడపడుతున్నానేమో. చూడు, ఈ చేయి చూడరా, రక్తంతో తడిసినట్టుందా? లేదు కదా, పసుపు అంటుకునుందిరా. నేను వెళ్ళి అంజలి తల మీద అక్షంతలు వేసి దీవించొచ్చానురా. ఎందుకో తెలుసా, నేను మనిషిగా మారాలనుకుంటున్నాను. నేను మనిషిని అనిపించుకోవాలనుకుంటున్నాను. నేను మనిషిని. నిజంగా అన్నయ్యలో మార్పు రాకపోతే అంతంత మంచి పనులు జరగవు. ఎంతో డబ్బును సునాయాసంగా వెచ్చించి తనలో స్వార్థం పోయింది అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు కూడా విజయ క్షేమంగా ఉండాలనే మమ్మల్ని వేరు కాపురం ఉండమంటున్నాడు. అన్న ఏం చెప్పినా నేను వింటాను. అది నాకు సంతోషాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని మిగులుతుందా అని కూడా చూడను. అన్నయ్య మాటే నాకు వేదం. ఎలాగైనా విజయను ఒప్పిస్తాను. అవును, ఒప్పిస్తాను. మీరేమని ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అటు మీ అన్నగారు, ఇటు నేను, ఎవరిని సమర్థించాలో తెలియని అయోమయంలో ఉన్నారు మీరు కదా. అవును విజయ, మీరిద్దరూ నాకు రెండు కళ్ళు.
ఎవరిని నొప్పించలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకే ఏం చేయాలో తెలియక. సరే, నాకు మీరే ముఖ్యం. మీ అన్నగారిని నమ్మాలో లేదో తర్వాత విషయం. కానీ నేను ఇంట్లో ఉండి ఆ రత్నాతో గొడవలు పడి మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నాను. ఆ మాట మాత్రం నిజం. అందుకే మనం వేరే వెళ్ళిపోదాం. కనీసం బిడ్డ పుట్టేంత వరకైనా ప్రశాంతమైన జీవితం గడపాలనుంది నాకు. చాలు విజయ, చాలు. నువ్వు నా మాటకి ఆ మాత్రం గౌరవించావు. అది చాలు నాకు. చాలా ఆనందంగా ఉంది విజయ, చాలా ఆనందంగా ఉంది. ఏంటండి, రాత్రంతా నిద్రపోలేదా? నీకు జ్వరం తగ్గాలంటే ప్రతి 2 గంటలకి ఒకసారి టాబ్లెట్స్ వేయమన్నారు డాక్టర్. అందుకే మెలుకుతూ ఉన్నాను. ఈ జ్వరం ఇప్పుడే రావాలా? మీ మొహం చూడండి ఎలా పీక్కుపోయిందో. పర్వాలేదులే, ఆ మాత్రం చేయకపోతే ఎలా? అవును, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా జ్వరం తగ్గలేదు? అయితే రాత్రి మీద కొంచెం కంట్రోల్లో ఉంది తెలుసా? అయ్యగారు అయ్యగారు, మీ అమ్మగారు నాన్నగారు మీ అక్కయ్య గారు వచ్చారండి. అంజలి, నువ్వు పడుకో, వాళ్ళే ఇక్కడ తీసుకొస్తాను నేను. చూసావా సీతాలు, వాళ్ళు వచ్చేసరికి నాకు ఇలా జరిగింది చూడు. అదేటమ్మా అలా అంటారు? పాపం మీరు కావాలని చేశారా? అత్తయ్య,